బాగా వినండి. అన్న చెల్లెలు ఇద్దరు కూడా ఈ సీన్ లో బాగా ఏడుస్తూ ఉంటారు. ఏడుపు అంటే మరీ ఇంత ఏడుపు కాదండి, కొంచెం జాలిగా ఉండొచ్చు. ఏడుపులో కోపం ఉండాలి, కొంచెం చిరునవ్వు కూడా ఉండాలి. ఆ కోపానికి కారణం మీరు తప్పు చేశారు. తప్పు అంటే అలా చూస్తారేంటండి? అదేం పెద్ద తప్పు కాదండి. మీరు చిన్న వయసులో తెలిసి తెలియకుండా జాలీగా సంతోషంగా చేసిన ఒక చిన్న తప్పు. ఏం చెప్పారు? హలో, ఏంటి ఇంత జాలీగా ఉన్నారు? ఇంత జాలీగా ఉండకూడదండి. అది వదిలేయండి. నేను యాక్షన్ చెప్పగానే యాక్షన్ చేయాలి. మొదటి నుంచి మీకు రాదు కదండి. నేను యాక్షన్ అని చెప్పగానే కారు వస్తుంది. ఏం కారండి? మీ నటనకు మెచ్చుకొని ఆస్కార్ వస్తుందా? మామూలు అంబాసిడర్ కార్ అండి. ఏంటి మీరిద్దరు ఆ కారులోకి ఎక్కి ఏంటి నత్తినెత్తిగా మాట్లాడుతున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నాను. చెప్పారు. మీ యాక్టింగ్ చూస్తుంటే నాకే తల తిరుగుతుంది, చెప్పలేకపోతున్నాను. ఇలా చూడండి, మీరిద్దరు కారు ఎక్కుతారు. కారు ఎక్కగానే నేను డైలాగ్స్ అన్ని ఓవర్లాప్ చేస్తాను. మీరేం కంగారు పడకండి. స్టార్ట్, రోల్ కెమెరా, యాక్షన్. నువ్వేం చెప్పినా నేను విన్ను. చెయ్యి వదులు, చెయ్యి వదలమంటుంటే నేను విన్ను. నేను వినదలుచుకోలేదు. రా, త్వరగా రా. వస్తున్నాను. అయ్యో, ఏంటిది కొత్త రిచ్ గటపా? నీ మొహానికి హార్లిక్స్ లాంటి యాడ్లో రావచ్చు. అనవసరంగా సీరియల్లో ఇరుక్కున్నావు. ఎవరండి మీరు? డ్రైవర్, నీ వేషానికి తగ్గట్టు మాట్లాడు. ఏమండి, ఆవిడ హోమ్ సెక్రటరీ అండి. అది క్యారెక్టర్. ఇలా చూడు, 356 ఎపిసోడ్ లో వచ్చే ఆర్టిస్ట్ కి మొదటి ఎపిసోడ్ నుంచి వచ్చే మేము హారతులు ఇవ్వలేం. సారీ బాగుంది, ఎక్కడ కొన్నావేంటి? హలో డ్రైవర్, నువ్వు ఊరుకో. వాళ్ళు మాట్లాడి నువ్వు దిగు. నేను నవ్వి 15 సంవత్సరాలైంది. మెగా సీరియల్ చేసే వాళ్ళకి లైఫ్ లో నవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది? అవును, డే బేసిసా లేక ఎపిసోడ్ బేసిసా? డబ్బు సంగతి చెప్పకుండా నవ్వుతూ దాటేస్తుంది. ఏంటి గోగుతున్నావు? కాదండి, మన అబ్బాయి హోమ్ సెక్రటరీ. అది జ్ఞాపకం వచ్చింది. ఈవిడిది ఆ క్యారెక్టరే కదా. ఏమిటి విషయం? అదేమీ లేదండి, మా అబ్బాయి ఒరిజినల్ హోమ్ సెక్రటరీ ఉందిగా సుధారాణి, వాళ్ళ అమ్మాయినే లవ్ చేస్తున్నాడు. అవును, ఈ లవ్ విషయం ఆ హోమ్ సెక్రటరీకి తెలుసానేగా అడుగుతున్నారు? లేదే, తెలిసే ఛాన్సే లేదే. ఇప్పుడు తెలిసింది. హలో హలో మేడం, నేను సీఎం ఆఫీస్ నుంచి రాజకుమార్ మాట్లాడుతున్నాను. ఎస్, సుధారాణి స్పీకింగ్. సీఎం అపాయింట్మెంట్ 11 గంటలకే కదా. నా పిఏ ఫైల్స్ అని తీసుకొని అక్కడికి వచ్చేసరిగా నేను షార్ప్ 11 o'clock అక్కడ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఎలా తెలుస్తుందని అడిగారు కదా. నేనే దీపిక వాళ్ళ అమ్మని, సుధారాణి, హోమ్ సెక్రటరీ. సారీ మేడం, సారీ మేడం, మీ ముందు జరిగిందంతా చేర్పిస్తున్నాం. తెలియకుండా వాగేశాం. మీరిద్దరు పాపులర్ ఆర్టిస్టులు కదా. నేనెవరో తెలుసుంటే తెలియనట్టు నటించుండొచ్చు. నిజంగా మాకు నటన అంటే ఏంటో తెలియదండి. కావాలంటే డైరెక్టర్ అడగండి మేడం. అదే కదా. అదలా ఉంచండి. మీరు చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధం కానీ నిజమండి. అయినా కొంచెం ఆలోచించి చూడండి. మా అబ్బాయి పేరు మహేష్. వాడు తరచూ కోయిన్సిడెన్స్ అంటాడు. మీరు రావడం ఒక కోయిన్సిడెన్స్, మేము వాగడం ఒక కోయిన్సిడెన్స్. మహేష్ ని దీపిక బ్రహ్మాండంగా లవ్ చేస్తుందండి. పిలిస్తే పరిగెత్తుకొచ్చేస్తుంది. అంతకు ముందుగా మనందరం కలిసి మన పిల్లలకు ఒక సర్ప్రైజ్ ఇద్దామండి. అవును మేడం. నాకు టైం అయింది, కొంచెం దిగుతారా? దిగేస్తామండి. మీరు కొంచెం మనసు చేసుకోండి. ఆలోచించండమ్మా. నమస్తే మా. ఏమైంది మన వాళ్ళకి? సడన్ గా బాగా నటిస్తున్నారు. జూమ్ చేస్తే గుడ్, వెరీ గుడ్. దేవుడా, సార్ హోమ్ సెక్రటరీ గారు ఇక్కడికే వస్తున్నారు. అయ్యో, హోమ్ సెక్రటరీయా? వచ్చే దారిలో ఆ టీవీ ఆర్టిస్టులు త్యాగరాజు, కమలని మీట్ అయ్యాను. వాళ్ళ అబ్బాయి మహేష్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. యు మీన్ ఈమెయిల్ టీ మహేష్? ఈమెయిలా? ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. మన దీపికను అసహ్యంగా ఫోటోలు తీసి ఆ ఈమెయిల్ అవి ఇవి అన్నిటిని తరోగా చూశాను. హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓహ్, ఐ లైక్ దట్ ఫ్యామిలీ. మీరు పర్సనల్ గా ఒక హెల్ప్ చేయాలి. ఆ ఫ్యామిలీ, టీ మహేష్ గురించి డీటెయిల్డ్ గా ఒక రిపోర్ట్ కావాలి. వై నాట్? ష్యూర్. ఎందుకో తెలుసుకోవచ్చా? టీ మహేష్ దీపిక ప్రేమించుకుంటున్నారట. వాళ్ళమ్మ నాన్న నన్నే ధైర్యంగా పిల్లని అడుగుతున్నారు. వెరీ ఫన్నీ. వాళ్ళు మంచివాళ్లాగే ఉన్నారు. ఒకసారి తిన్నది నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు. మహేష్ నువ్వేంటి ఇక్కడ? ఎస్సీ, అర్జెంటుగా ఇంత దూరం ఎందుకు రమ్మన్నావు? యూఆర్ అండర్ అరెస్ట్.
సిటీ లిమిట్స్ దాటితే కండిషన్ బెయిల్ క్యాన్సిల్ అవుతుందని తెలీదా? బెయిల్ క్యాన్సిల్డ్, తిన్నగా జైలుకే. నువ్వేం అడిగితే అది చేస్తానని చెప్పాను కదా, నన్ను ఎందుకు అరెస్ట్ చేశావు? దీపిక విషయంలో ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. సుధారాణి ఆ టీ మహేష్కి ఇచ్చి చేస్తుందట. వాడి గురించి నన్నే ఎంక్వైరీ చేయమంది. అట్లీస్ట్ సెన్సిటివ్ కేసు ద్వారా నా కెరియర్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. నిన్ను బయటకు వదిలేస్తే నాలాగా ఈ కేసుని చెడగొడతావు. నువ్వు ఇక్కడుంటేనే సేఫ్. 1 minute. యు మీన్ టీ మహేష్? అదే ఆ కమలా త్యాగరాజుల వాళ్ళ అబ్బాయి, క్యాటరింగ్ స్టూడెంట్. సచివాలయం నుంచి హోమ్ సెక్రటరీ పిఏని మాట్లాడుతున్నాను. మేడం మీతో మాట్లాడాలట. హోమ్ సెక్రటరీ గారా? కల్పన, సుధారాణి హోమ్ సెక్రటరీ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ మిస్టర్ త్యాగరాజు. నమస్తే అమ్మా. మీరు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మీ ఫ్యామిలీతో మా ఇంటికి రండి. ఓకే? మన కుటుంబం మొత్తం అందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. తయారవండి, తయారవండి. ఇలా చూడు, నీ ప్రీతి మిక్సీ, నీ యాపిల్ జ్యూస్, వీటన్నిటిని తర్వాత వచ్చాక చూసుకుందాం. రండి రండి. వెళ్లే దారిలో మహేష్ కాలేజీకి వెళ్లి తీసుకెళ్ళడానికి టైం సరిపోతుంది. వెళ్ళారండి, మళ్ళీ చూసుకుందాం. ఎందుకు ఉండలేవు? పదండి పదండి. మహేష్, అరే మహేష్, ఏంటన్నా పట్టు పంచ, పట్టు చొక్కా, పట్టు చీర, పట్టు లంగా జాకెట్, ఏ సీరియల్ గెటప్ ఇది? అదంతా అలా ఉంచుగానే హాఫ్ డే లీవ్ తీసుకుని బయలుదేరు. ఎందుకని హాఫ్ డే లీవ్ తీసుకోవడం? హాఫ్ డే కాలేజ్ ఎగ్గొట్టు. అయ్యో నువ్వు ఒకదానివి. కల్పన, కొబ్బరిగా అవునండి. తీసుకున్నా? అయ్యో వాళ్ళు చూస్తున్నారు. పళ్ళు కూడా తీసుకున్నా. విషయం ఏంటి నాన్న? పళ్ళు జారి పాలల్లో పడ్డాయి. అయ్యో నేను అదే అడగలేదు. నేను అది చెప్పలేదు. మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సర్ప్రైజ్. నాన్న ఏంటిది? దీపిక ఇంటికి తీసుకొచ్చారు? ఏంటి అంకుల్, ఇదేనా సర్ప్రైజ్? అవునరా, అవును. తల్లిదండ్రులకు తెలిసేలా లవ్ చేసి పెద్దలుగా మాకు ఈ గౌరవం ఇచ్చాడు కదా, అందుకు బదులుగా మేము కూడా ఏదైనా చెయ్యాలిగా. నువ్వు తరచూ చెప్పే కోఇన్సిడెన్స్ థియరీ ఏరా ఇందులోనూ వర్కౌట్ అయింది. మేము షూటింగ్ లో ఉన్నాం, సుధారాణి మేడం అక్కడికి వచ్చారు, మేము ఆవిడ కారులో ఎక్కాం, నిజాన్ని వాగేశాం. ఆశీర్వదించండి. ఇప్పుడు ఆంటీ క్లైమాక్స్ అంటే సుధారాణి గారు నీకు ఇప్పుడు అత్తగారు కాబోతున్నారు. ఆవిడే ఫోన్ చేసి ఫ్యామిలీతో రమ్మని చెప్పినందువల్ల మనం వచ్చేసాం. పిలవను పేరటానికి ఏమీ రాలేదు, అన్ని తీసి ఇక్కడ పెట్టావు. మావా, నువ్వు చెప్పిన అబద్ధం నిన్నే కార్నర్ చేస్తుంది. ఎస్కేప్ అవుదామా ఏంటి? అంట. ఏం జరగబోతుందో ఏంటో. నమస్కారం. నమస్కారం అమ్మా. పళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులని తీసుకొచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ, నేను కాంప్లిమెంట్స్ ఏవి రిసీవ్ చేసుకోను. ఉద్దేశం బాగానే ఉందండి, కానీ ఇటువంటివేవి మీరు పట్టించుకోకూడదు మేడం. అవును, ఇది ఎంత గొప్ప విషయం. సరే, వీళ్ళిద్దరిలో ఎవరు మహేష్? ఇద్దరు పేర్లు మహేషే, కానీ వీడే నా కొడుకు. మిస్టర్ త్యాగరాజు, కొన్ని విషయాలు ముందు క్లియర్ చేసుకోవాలి. అది మీ ఇష్టం. ఓకే అమ్మాయి, చూస్ చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ రోజు కార్లో చెప్పారే మీ అబ్బాయి మా అమ్మాయి లవ్ చేసుకుంటున్నారని. వాళ్ళు కే వరకు వెళ్ళిపోయారు మేడం, అందుకే మనం ఎంతో ముగించేద్దాం. ఉండండి, ఇంకా పూర్తి కాలేదు. ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని మీరు చెప్పింది అసహ్యమైన ఒక అబద్ధం. అబద్ధమా? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే నా కూతురు లవ్ చేస్తున్నది ఏసీ మల్లికార్జునరావుని, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అది నిజమైతే ఇది అబద్ధమేగా? మల్లికార్జునరావుని నువ్వు లవ్ చేస్తున్నట్టు ఆయనే నాతో చెప్పారు. దీపిక, ఐఎమ్ రైట్? నా మ్యారేజ్ లైఫ్ సగంలో ముగిసిపోయింది. నా కూతురు లైఫ్ అయినా సెటిల్ అవ్వాలనుకున్నాను, బట్ తనే నిర్ణయించుకుంది. ఐ అగ్రీ విత్ యువర్ చాయిస్. మేడం ఎప్పుడు ఫటాఫట్ అని ఫైల్ క్లోజ్ చేస్తూ ఉంటారు. సారీ మేడం, ఏదో తప్పు జరిగింది. మేము వస్తాం, క్షమించండి. ముందు కూర్చోండి. ఆ ఫైల్ క్లోజ్ అయింది, ఈ ఫైల్ను ఓపెన్ చేయబోతున్నాను. మీరందరూ ఒకే ఫ్యామిలీ అంటున్నారు. అమ్మకి నాన్నకి పోలిక ఉండకపోవచ్చు, అట్లీస్ట్ అమ్మాయికి అబ్బాయికైనా అమ్మా నాన్న పోలికలు ఉండాలిగా. రాణి, మనం వెళ్దాం. అమ్మా రండి. సారీ మేడం, దీపిక నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పిన అబద్ధాన్ని నమ్మి వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. మేము బయలుదేరుతాం. నాన్న రండి. నాన్న నువ్వు ఉండు బాబు. మీరు చెప్పింది కొత్త అబద్ధం, నేను చెప్పబోయేది పాత అబద్ధం. ఇదిగో ఇక్కడ ఉన్నారే మిస్టర్ త్యాగరాజు, ఊరు బందరు, మాజీ స్కూల్ టీచర్, విడోయో, 1950లో పుట్టిన బర్త్ సర్టిఫికెట్ ఇదిగో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిస్ కమల, మిస్ సొంత ఊరు రాయవరం,
ఇంట్రెస్టింగ్ మెడికల్ రిపోర్ట్. ఈవిడ అమ్మారు అంటున్నారు, పుట్టుకతోనే ఈవిడికి గర్భసంచి లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మేడం చాలు మేడం, సారీ, మేము బయలుదేరుతాం. ఉండు, నేనింకా పూర్తి చేయలేదు. ఓకే, రాణి అయ్యో, తణుకు శారద ఆశ్రమానికి కుప్పతొట్టిలో బిడ్డగా వచ్చింది. మీరందరూ ఒకే ఫ్యామిలీ కాదు. వీళ్ళు మీ అమ్మా నాన్న కాదు, కమలకి హస్బెండ్ కాదు, అన్నయ్యకి చెల్లెలు కాదు, చెల్లెలకి అన్నయ్య కాదు, ఎవరికి ఏమీ కారు. ఆఖరికి మీ అందరిది సెటప్ ఫ్యామిలీ. మేడం, సెటప్ అది దీన్ని చీప్ గా మాట్లాడకండి. చీప్ మాత్రమే కాదు, చీట్, బ్లడ్ చీట్. వీళ్ళందరి గురించి చెప్పాను. నువ్వెవరివి? నీ ఇనిషియల్ ఏమిటి? టీ మహేషా? నో. అన్నారావు కొడుకువి. అన్నారావు మీ తండ్రి. నేపాల్ వరకు అన్ని ఎయిర్పోర్ట్స్ ని అలర్ట్ చేసి ఒక్కొక్క మొహాన్ని చూసి అన్ని రైల్వే స్టేషన్స్ లోనూ స్కోడ్ వేసి వెతుకుతున్న ఒక క్రిమినల్ ఆ అన్నారావు. నువ్వు వాడి కొడుకువి. ఒక ఫ్యామిలీని సెటప్ చేసొస్తే నేను నమ్మేస్తానా? నేను సుధారాణిని. నా కెరియర్ కోసం నా మొగునే కాదనుకున్నాను. వెల్ డన్ మేడం, నేను ఆ విధంగానే. ఒకవేళ మీ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంటే నేను ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడిగేవాడిని కాదు. ఎత్తుకెళ్ళిపోయేవాడిని. అందుకోసం ఒక ఫ్యామిలీ సెటప్ చేసి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నాకు. నేను పుట్టింది ఆ అన్నారావుకి, కానీ పెరిగింది వీళ్ళ అబ్బాయిగా. నిద్రలో లేపడిగినా కూడా మేమందరం ఒకే ఫ్యామిలీ అనే చెప్తాం మేడం. మీరు ఆ జీకేని ఎలా కాదనుకున్నారో ఆ విధంగానే నేను మా నాన్న అన్నారావుని కాదనుకున్నాను. ఆ తప్ప 10 ఏళ్లకు ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ లో నా ఫ్యామిలీయే లేకుండా పోయింది. నేను కృంగిపోయి ఆ ఆసుపత్రిలో పడున్నాను. అప్పుడు నాకు రక్తం ఇవ్వాలని వచ్చిన ఇంటర్ విద్యార్థుల్లో ఇతను ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి మీరు నాకు తండ్రిగా ఉండగలరా అని అడిగాడు. నాకు ఒక తోడుగా ఉంటాడని వెంటనే ఒప్పుకున్నాను. సైన్స్ ప్రకారం ఓ తండ్రి రక్తం కొడుకు ఒంట్లో ప్రవహిస్తుందని మీరు వినే ఉంటారు. కానీ ఈ అబ్బాయి రక్తమే నా ఒంట్లో ప్రవహిస్తోంది. ఇందులో దాచడానికి ఏం లేదు మేడం. అందుకే అమ్మని, నాన్నని, చెల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నట్టు ఒక నీచమైన అబద్ధం చెప్పామని చెప్పారే, కానీ మా ఫ్యామిలీ ఉంది, అదొక అంతమైన అబద్ధం మేడం. ఇది తప్పైతే మీరు కూడా ఒక తప్పు చేశారు. రాణి 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 అయ్యో, ఇది పసిబిడ్డ మేడం. మేము దత్తత తీసుకున్న విషయం ఏది తనకు తెలియదు. నేను అన్నయ్యని వీళ్ళ అమ్మ నాన్న అనుకుని జీవిస్తోంది. ఇలా బయలు చేశారు కదా మేడం. హోమ్ సెక్రటరీ ఒక హోమ్ ని డిస్టర్బ్ చేశారు. హోమ్ ని కాదు మేడం, ఒక అందమైన బొమ్మరిని నాశనం చేశారు. మహేష్, నేనొక ఆఫీసర్ని. నా కోర్టులోనే నేను ఎప్పుడూ ఉంటాను. ఐ హావ్ నో సెంటిమెంట్స్ టు అదర్స్. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. ఒక క్రిమినల్ కొడుకుని నా కూతురు లవ్ చేయలేదు అన్నదే నాకు దక్కిన ఓదార్పు. మహేష్, తీసుకెళ్ళరా, బాధపడకుండా వెళ్ళండి. నన్ను ఇవన్నీ అడ్డుకోలేవు. నో వే. నువ్వు కావాలంటే క్రిమినల్ కొడుకుని లవ్ చేయకపోవచ్చు, కానీ నేను ఒక క్రిమినల్ కూతురిని లవ్ చేస్తున్నా. మీ నాన్న జీకే, మా నాన్న అన్నారావు. ఇందులోనూ ఒక కోఇన్సిడెంట్ చూశాను.